12 అయిపోయింది ఫ్రెండ్స్. మా హరిగడి హ్యాపీ బర్త్డే హరి, హ్యాపీ బర్త్డే. మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మా హ్యాపీ బర్త్డే చెప్పు నువ్వు కూడా. హ్యాపీ బర్త్డే, హ్యాపీ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే. సో అదన్నమాట మా హరిగాడి హ్యాపీ బర్త్డే. అంటే మా హరి బర్త్డే అనమాట ఆ రోజు, October 2nd. సో యా, హరి బర్త్డే అనమాట. సో హరి బర్త్డేకి స్పెషల్ ఏంటంటే మేము లంచ్కి వెళ్దాం అనుకుంటున్నాం. సో బిఫోర్ దట్ నాకైతే కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది ఆ రోజు, వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. అందుకే మమ్మీ వేడివేడిగా దోశ తెస్తే దోశ తింటూ వర్క్ చేసుకుంటున్నాను. ఈలోగా ఇంకా నా జూనియర్ చూసారా ఏం మెసేజ్ చేసిందో. హే బ్యూటిఫుల్ లేడీ, గుడ్ మార్నింగ్, వాట్ యు ఓర్ టుడే తెలీదు, బట్ యాజ్ ఆల్వేస్ బ్యూటిఫుల్ ఏ యు ఆర్ అంట. సో తను ఏంటంటే నా జూనియర్. సో ఆఫీస్లో కూడా అంతే, నేనేం డ్రెస్ వేసుకున్నా ఎలా రెడీ అయినా కూడా చాలా బాగున్నారని మంచి కాంప్లిమెంట్స్ ఇస్తుంటుంది. మ్యామ్ బాగున్నారు, మ్యామ్ ఇలా ఉన్నారు, మ్యామ్ అలా ఉన్నారు అని చెప్పి. సో క్యూట్గా అనిపిస్తుంది. సో అలాంటి కాంప్లిమెంట్స్ ఇవ్వడం వల్ల సో మనకి కూడా డే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ వీళ్ళిద్దరూ మీకు ఆల్రెడీ తెలుసు. సో వాళ్ళిద్దరూ లక్కీ అండ్ దియా అనమాట. మమ్మీ వాళ్ళ ఇంటి పైన ఫ్లాట్లో ఉంటారు. అండ్ ఇక్కడైతే మేమైతే డిన్నర్కి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయాం. హలో ఫ్రెండ్స్, రెడీ అయిపోయాం మేమైతే బయటకు వెళ్ళడానికి. ఎక్కడికి పోతున్నాం అప్పుడే చెప్పొద్దు ఎక్కడికి వెళ్తున్నామో కొంచెంసేపట్లో చూపిస్తాను. అండ్ ఇక్కడ రోహిణి ఇంకా రెడీ అవుతుంది. అండ్ నేనైతే ఇలా రెడీ అయిపోయా. లెట్స్ గో అవుట్. లాగ్ స్టార్. ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోతుంటే ఇంకా గుర్తొచ్చిందనమాట. ఎలానో బయటకు వెళ్తున్నాను కదా, సో కొంచెం నాకు బ్యాంక్ వర్క్ ఉందనమాట. కొన్ని పాస్బుక్స్ ఇంకా డెబిట్ కార్డ్ అవి అప్డేట్ చేయించుకోవాల్సి ఉంది. సో అందుకని ఇంకా ఎలానో వెళ్ళే దారిలోనే ఉంది కదా, సో రిటర్న్లో వచ్చేటప్పుడు ఒకేసారి పని చేయించుకొని వచ్చేయచ్చు అని చెప్పేసి ఇంకా బ్యాంక్ బుక్ కోసం వెతుకుతున్నాను. మా అమ్మని రమ్మంటే రావట్లేదు. మా బాయ్ వెళ్తున్నాం మేము. బై బాయ్, వెళ్ళొస్తాం. బాగానే ఉంది, రండి బాగున్నాయి. నేనే కదా చెప్తాను. ఏ కుక్కుందరా అరుస్తుందేంటి? రోజు పెడతా బిస్కెట్. బర్త్డే బాయ్, నో బర్త్డే. పట్టేయలేదా? గూసి బాగాలేదు. బాగుంది. ఎత్తి వేసుకున్నవి ఇచ్చే రోని. సర్క్యులర్ చిన్న కూతురండి. ఫైనల్లీ వి ఆర్ గోయింగ్. ఎక్కడికి వెళ్దాం రా? ఏమో నాకు తెలియదు. బ్యాంక్ కూడా చాలా దగ్గర. బ్యాంక్ తెలుసు ఎక్కడ మీకు? అయినో. ఇప్పుడు అయితే ముందు మనం మండీకి పోదాం. మంది మెక్కేసి వేరే మంది హరిగా ట్రీట్ ఇస్తున్నాడు ఫ్రెండ్స్. బర్త్డే ట్రీట్. బర్త్డే నాది, ట్రీట్ మా అక్కదే. ఫ్యూచర్లో హరిగాడు ఇంకా పెద్ద ట్రీట్ ఇస్తాడు. అండ్ ఇంకైతే స్టార్ట్ అయిపోయాం. అండ్ ఇంకా ఈ సర్కిల్ గురించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు చెప్పాను కదా. తెన్నేటి పార్క్ వెళ్ళే రోడ్ అనమాట. సో ఇదంతా ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా, ఇదంతా తెన్నేటి పార్క్ రోడ్. అండ్ ఇంకా కైలాసగిరి హిల్ పైకి వెళ్ళే రూట్ కూడా అనమాట. సో ఇక్కడైతే నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, కొంచెం కెమెరాలో ఆప్షన్స్ అన్నీ ఇంకా ఫీచర్స్ అన్నీ కొంచెం కొత్త ఎలా ఉన్నాయో తెలుసుకున్నాను. సో అందులోని ఈ టైం ల్యాబ్స్ కూడా ఒక ఆప్షన్ నేను రీసెంట్గానే తెలుసుకున్నాను. సో ముందు నుంచి కూడా ఉందంట, బట్ రీసెంట్గానే తెలిసింది కాబట్టి అదే ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడైతే రెస్టారెంట్కి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి.
పదమని ఏరోని నీ ఇష్టం. ఆడికి వెళ్ళిపోయేవాళ్ళు తెలియదులే ప్రేమ ప్రేమ ఓ బామ్మ. నేను లేనులే నువ్వే నువ్వే నా కోరివే నువ్వే నా ప్రాణమే. Come on, baby, you are my love. Come on, baby, you are my girl. నేను లేనా? సో అది ఇంకా లిటిల్ హార్ట్స్లో సాంగ్ అప్పుడు అందరూ మంచిగా వైబ్ అయ్యాం కదా. సో ఫుల్ ట్రెండ్ అయింది సాంగ్. సో మేమైతే ఫస్ట్ మండి క్రూడ్స్ కానీ వెళ్ళాం, కానీ అక్కడ అస్సలు కార్ పార్కింగ్కి ప్లేస్ లేదు. ఇంకా తర్వాత బర్కాస్ అని ఇంకొక మండి రెస్టారెంట్ ఉందన్నమాట. సో అది కూడా ఎందుకో మా హరికి మంచిగా అనిపించలేదంట. సో ఫైనల్లీ మజ్లిస్ దర్బార్ అని ఒక రెస్టారెంట్కి వచ్చాము. అయ్యి ఎన్నో ఫ్లోర్ భయ్యా? అలా చెప్పులు ఇక్కడే. అవును. ఈసా హరి బడే బాయ్. స్టార్టర్ అని చెప్పాలా? అండ్ ఇంకా లోపల రెస్టారెంట్కి వచ్చేసాము. నేను చూడండి 2/3 చెప్పబోయి 1/3 చెప్పాను. సో 3 మెంబర్స్కి 1/3 ఎలా వస్తుంది? సో ఏదో ఆలోచిస్తూ అలా అన్నా. అండ్ నెక్స్ట్ ఇంకా చెప్పాను కదా కొన్ని ఫీచర్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నానని. ఇది ఇంకా స్లో మోషన్ ఫీచర్ అనమాట. సో అది కొంచెం అలా డిఫరెంట్గా ట్రై చేసాము. సో మా హరి అంతే, పక్కనుంటే అన్నీ డిఫరెంట్గా ఇలా చేయొచ్చు కదా, ఇలా చేయొచ్చు కదా అని ఐడియాస్ ఇస్తూ ఉంటాడు. చూడు అంతే నాది మరీ షార్టే నీకన్నా. లాస్ట్ అరే రోని డామినేట్ చేసేస్తుందిరా మన ఇద్దరిని. తిను. ఇంతకీ ఆ రోజు మేము ఏమేమి వెరైటీస్ టేస్ట్ చేసామో చెప్పలేదు కదా. సో ఫస్ట్ అయితే చికెన్ మ్యాచో సూప్తో స్టార్ట్ చేసాము. సో చికెన్ సూప్ నాకు చాలా నచ్చుతుంది. అండ్ ఇంకా కొన్ని మండీస్లో కొంచెం కాంప్లిమెంటరీ ఇస్తారు సూప్స్, బట్ ఆ రోజు ఆ మండీలో ఇవ్వలేదు. సో సూప్ నెక్స్ట్ ఇంకా అపోలో ఫిష్ ఒకటి స్టార్టర్ చెప్పుకున్నాం. అండ్ దాంతోపాటు చికెన్ మెజెస్టిక్ కూడా. సో ఇవైతే స్టార్టర్స్ కొంచెం ట్రై చేసాం. అండ్ దీని తర్వాత ఇంకా హరి మండి ఆర్డర్ చెప్పేశాడు. సో చికెన్ గ్రేవీ మండి ఆర్ ఫ్రై మండి ఏం చెప్పాడో గుర్తులేదు. ఎస్, బట్ అయితే బాగుంది మండి కూడా. టేస్ట్ ఎస్ డిఫరెంట్గా అనిపించింది. సో నేను అంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ సో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగుంది. అరే నాయక్ మూవీ ట్రైలర్ కంచమేంటి ఎంత ఉంది? బాగుంది ఫ్రెండ్. ఈ మధ్య మా డాడీ యూట్యూబ్లో నేను పోస్ట్ చేసే వీడియోస్, నా వ్లాగ్స్ అన్నీ కూడా చూస్తున్నారు. సో ఈ వ్లాగ్ కూడా మా డాడీ ఖచ్చితంగా చూస్తారు. సో చూసిన తర్వాత నాకు ఫోన్ చేసి డెఫినెట్గా తిడతారు. ఎందుకంటే మా డాడీకి అస్సలు బయట ఫుడ్ కానీ, బయట ఆయిలీ ఫుడ్, జంక్ ఫుడ్ తినడం అస్సలు ఇష్టం ఉండదు. ఏదేమైనా సరే ఎంత కావాలంటే అంత హ్యాపీగా ఇంట్లోనే కుక్ చేసుకొని తినమంటారు, కానీ బయట ఫుడ్ తింటే ఆయనకి అస్సలు నచ్చదు.
సో చిన్నప్పటి నుంచి కూడా అంతే అనమాట, ఎక్కువ అసలు బయట ఆయిల్ ఫుడ్ అది తినడానికి ఎంకరేజ్ చేయరు. సో ఈ వీడియో చూసాక డెఫినెట్గా నాకు కాల్ వస్తుంది మా డాడీ నుంచి. ఫుల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఫైనల్ గా కడుపు నిండా మెక్కేసాం. ఇంక తిన్నది అరిగిపోయేదాకా తిరిగేయడమే. లెట్స్ గో టు బీచ్. మాకు కొంచెం బ్యాంక్ వర్క్ ఉంది, అది కూడా తీసుకొని నాట్ దిస్. నువ్వు కనెక్ట్ చేస్తే అయిపోతుంది, డైరెక్ట్ ఇక్కడ ఆన్ చేయాల్సిన అవసరం లేదు, ఆన్లోనే ఉంటుంది. సరే సరే అరవకు అరవకు. ఎవరు అరిసారు? నా గొంతే అంతా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఐ మిస్టర్ పర్ఫెక్ట్ దయచేసి వెతుకో మా ముగ్గురిది లంచ్ డేట్ ఇవాళ అలా అయిందండి. అండ్ ఇంకా అలా చిట్ చాట్ చేసుకుంటూ కొంచెం ఫన్ టైం చేసుకుంటూ బ్యాంక్కి వెళ్ళి ఇంకా బ్యాంక్లో నా వర్క్ కూడా అయిపోయిందనమాట. సో చెప్పాను కదా ఇలా కొన్ని అప్డేట్స్ చేసుకోవాలి, కొంచెం డెబిట్ కార్డ్ అవి తీసుకోవాలని చెప్పి. సో బ్యాంక్ వర్క్ అయిపోయింది అండ్ ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట. సో ఇంటికి వచ్చేసాము, ఇంకా అప్పుడే మా డాడీ అడుగుతూ ఉన్నారనమాట, ఎప్పుడు వెళ్ళారు, మధ్యాహ్నం ఎప్పుడో వెళ్ళారు, ఇప్పుడు వస్తున్నారు ఇంటికి, ఎక్కడ తిరిగి వచ్చారు ఏంటి అని. సో అది ఇది అని ఏదో చెప్పేసాం. ఇంకా నువ్వు మళ్ళీ స్వామికి చూపించా. కూరగాయలు తెచ్చారు ఫ్రెండ్స్ మా స్వామి. రోహిణి కోసం వాళ్ళం, నా కోసం శనక్కాయలు, మా అమ్మ కోసం బీరకాయలు, కీర, బెండకాయలు. చెప్పు, ఇమిటేట్ చేసావు కదా ఇందాక, చెయ్యి మళ్ళీ చెప్పు. చెప్పాలి పర్లేదు చెప్పు. అమ్మ చెప్తా. చెప్పమా. ఎక్స్ప్రెషన్ ఇచ్చి చెప్పాలి. పెట్టంలే పెట్టంలే మా పెట్టంలే. ఆప్షన్ ఆప్షన్ ఆప్షనే మ్యూట్లో పెట్టండి. ఈ టీవీ వచ్చాకమా, ఈ టీవీ వచ్చాక ఎలా చూస్తున్నారు? ఈ టీవీ నేను చూసేది. అప్పుడు చెప్తున్నా, ఆ టీవీ చిన్నది కదా. చెప్పి పర్లేదు. అక్కడ వాళ్ళిద్దరూ మా డాడీని ఇమిటేట్ చేస్తున్నారనమాట. అండ్ ఇదైతే వైజాగ్లో నా డే 2 అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.